అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. లంచ్ టైం దాటి వెయిట్ చేస్తున్నాం. తొందరగా ఫినిష్ చేసేద్దాం. ఆల్మోస్ట్ 40 సినిమాస్ చేసేసినాను. దిస్ ఈస్ వన్ మోర్ అడిషనల్ ఫెదర్ అనుకుంటాను. ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ టైం ఒక నెగెటివ్ క్యారెక్టర్ చేస్తున్నాను. లాట్స్ ఆఫ్ క్యారెక్టర్స్, హీరోస్ అన్ని చేసేసి ఒక గ్యాప్ తర్వాత ఒక నెగెటివ్ క్యారెక్టర్ చేస్తున్నాను. ఈ సినిమాలో ఒక మంచి పవర్ఫుల్ ఆథర్ బ్యాక్డ్ స్క్రిప్ట్గా నాకు దొరికింది ఈ క్యారెక్టర్. సో థ్యాంక్స్ టు బలరామ్ కృష్ణ ఫర్ దాట్. సినిమాకి మ్యాక్సిమం 50% కృష్ణ చేసి ఉన్నారంటే బ్యాలెన్స్ 50% ఇమాన్ సార్ హ్యాస్ గివెన్ ఫుల్ లైఫ్ ఫర్ ద ఫిలిం. సో ఒక మంచి నీచ్ సినిమా చేస్తున్నాం. అది తెలుగులో తీసుకుని పోవాలి, తమిళ్లో తీసుకుని పోవాలి, మంచి ఆడియన్స్తో రీచ్ అవ్వాలి. అది మీ చేతిలోనే ఉంది. మంచి సినిమా ఇచ్చున్నాం. ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సురేఖవాణి గారు, ఎస్, మీరు మారరా? మీరు మారరా? ఇలాగే ఉంటారా? ఎలా మార్పు కావాలి ఎలా చెప్పండి. అసలు నేను బొమ్మరిల్లులో చూసినప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఇంకో 20 ఏళ్ళు తగ్గిపోయారు. మీ అందరి బ్లెస్సింగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐమ్ సో Please. సారీ, నేను కొంచెం లేట్ గా వచ్చాను. చెన్నై నుంచి వచ్చిన వాళ్ళు ఫాస్ట్ గా వచ్చారు, కోకాపేట నుంచి వచ్చి నేను లేట్ గా వచ్చాను. ఐమ్ సారీ ఫర్ దట్. అండ్ నీరం నేను నాకు చాలా అంటే చాలా 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 మంచి క్యారెక్టర్ చేశాను. దేని గురించి కాకపోయినా నా గురించి ఈ సినిమా చూసి సక్సెస్ చేయండి ప్లీజ్, బికాస్ ఇట్స్ వెరీ నైస్ క్యారెక్టర్. చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు కృష్ణ గారు. అండ్ ఈ సినిమా కోసం కృష్ణ గారు చాలా కష్టపడ్డారు. అండ్ శాంతన్ మై కెమెరామ్యాన్ నన్ను చాలా బాగా చూపించారు. అండ్ అట్ ద సేమ్ టైం నేను ఈ మూవీ చేసేటప్పుడు అప్పటికి నాకు ఫుల్ హెయిర్ లేదు, బట్ స్టిల్ నాకు మా డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు నాకు అలానే చేయండి, అలాగే కావాలి అని నాకు చాలా కంఫర్టబుల్గా అలాగే చేయించుకున్నారు. అలా కూడా నన్ను చాలా అందంగా చూపించారు. ఐఎమ్ జస్ట్ సేయింగ్ దట్ యూ మేడ్ మీ సో బ్యూటిఫుల్ ఆన్ స్క్రీన్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు షేర్ ద స్క్రీన్ విత్ సచ్ ఏ నైస్ ఆర్టిస్ట్ నితిన్ గారు. చాలా అంటే చాలా మంచి క్యారెక్టర్ ఆయనది కూడా. మేమిద్దరము చేసేటప్పుడు చాలా కాంపిటేటెడ్గా ఉండేది. నాకు నాకు ఇంకా మజా కిక్ వచ్చేదనమాట ఆయనతో చేస్తుంటే. సో ప్లీజ్ డూ బ్లెసెస్. ఎప్పుడు చెప్పినట్టు ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సూపర్ అండి. అండ్ వీఆర్ మాటలు వినేద్దాం. బలరామ్ కృష్ణ సార్ టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం అండి. అన్ని మీడియా అందరికీ ఐ అప్రిషియేట్ యూ ఫర్ బీయింగ్ హియర్. ఇంకోటి మూవీ నా కోసం అందరు చెప్తున్నారు, లేదు అందరి టీం వర్క్. నా డిఓపిలో ఉండి ఇమాన్ సార్ అందరి నాకు థ్యాంక్స్ చేసే ఫస్ట్ మూవీ ఫర్ మీ. బట్ టు బి ఫ్రాంక్, ఈ స్క్రిప్ట్ చెప్పాక అందరూ వాళ్ళతో ఉండే నాకు అప్రిషియేషన్ వచ్చినాక ఐ ఫీల్ ఇట్స్ ఎ నైస్ స్క్రిప్ట్. ఒక్కొక్కసారి 16 వర్షన్స్ వేసి డిఓపితో కూర్చొని స్టోరీ బోర్డ్స్ వేసి కలర్ కరెక్షన్స్ వేసి అండ్ స్టోరీ బోర్డ్ అండ్ రియల్ ఇన్సిడెంట్స్ ఎత్తి మనం ఇది చేసేటప్పుడు అది కరెక్ట్గా అన్ని లాంగ్వేజ్కి పోతుంది అని ఒక కంఫర్టబుల్గా ఉండి అందరితో మాట్లాడి సాంగ్స్ ఆయనతో కూర్చున్నప్పుడు హీ టుక్ టైం ఒక్కొక్క సాంగ్స్కి బాగా రావాలని. సో ఎవ్రీ సాంగ్స్ ఆ సిచ్యువేషన్స్కి కమర్షియల్గా ప్యాకేజ్గా లేకుండా ఆ స్క్రిప్ట్కి ఏం కావాలో దాని తగ్గట్టు పెట్టాం. సో ఇట్స్ వాళ్ళు నాకు థ్యాంక్స్ చెప్పలేదు, ఐ థ్యాంక్ దమ్ బికాస్ ఇట్స్ ఫస్ట్ మూవీ. ఫస్ట్ ఒక డైరెక్టర్గా అక్కడ పోయి వాళ్ళతో ఒక్కొక్క స్క్రిప్ట్ చెప్పేప్పుడు స్టార్ట్స్ విత్ తానియా హోప్ ఫస్ట్ లాక్, తర్వాత ఇమాన్ సార్, ముఖేన్ రావు, ప్రీతి, దెన్ డిఓపి. సో దే ఆర్ ద ఫస్ట్ వన్ హూ మేడ్ ద స్టోరీ లైవ్. డ్రీమ్లో ఉండేదాన్ని ఎత్తుకొచ్చి దెన్ అప్రిషియేషన్ వెన్ ఇట్ కేమ్ ఇన్ టు పేపర్స్ ఉండే. దాని తర్వాత నా ఇన్వెస్టర్స్ శశి నాయర్, రాజేష్ అండ్ మై వైఫ్ అందరు సేరి కలిపి ఒకటి చేస్తామనేసి. సో ఇట్ ఆల్ జెల్డ్ ఎవ్రీథింగ్ and made a push. So we visualized before coming. We had an R&D and shoot చేసేసి ఏం చేయాలి అనేసి ఫస్ట్ ఇట్ సెల్ఫ్ వి ప్లాన్డ్. సో షూటింగ్ వాస్ వెరీ పర్ఫెక్ట్. గొడవ వేసేది అన్నీనే 4 వాల్స్లో అయిపోయింది. సో షూటింగ్లో వచ్చి వెరీ స్మూత్గా పోయింది. ఆ 4 వాల్స్ ఫైటింగ్లో ఏమేమి కావాలి పోవాలి అన్ని వి సెగ్రిగేటెడ్ దట్. సో ద మూవీ ఏం కావాలో ఎడిటింగ్ ఈజీగా నా ఎడిటర్ సాబు జోసెఫ్ ఈజ్ అ నేషనల్ అవార్డ్ విన్నర్, ఆయనకి చాలా బాగా చేసినారు. అదే అందరూ ఐటమ్ సాంగ్ ఈరోజు టెలికాస్ట్ అవ్వలేదు, ఏం టైం అయింది అది బాగా మాస్గా బాగుంటుంది. భారతి గారు చాలా ఫీల్ అయ్యారు ఇప్పుడు, నా ఇది రాలేదా అని. టైటిల్ తమిళ్లో అదే నిన్న మాట్లాడతాను నేను ఐటమ్ సరే అది మీరు చూడండి. మీ అందరికీ నమస్కారం. అండ్ ఫీల్ ఫ్రీ, మీకు మనసులో ఇది
ఈ మూవీ బాగుంది అంటే కరెక్ట్గా అది పోయి చేరండి. మీరు మీడియా కానీ, ఇన్ఫ్లుయెన్సర్ కానీ, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్, సోషల్ మీడియా చాలా మందికి మీరు న్యూ డైరెక్టర్స్ని ఎత్తుకొని చూపించిండారు. ఇది నచ్చింది అంటే మీ మీ హార్ట్లో ఉండి ఎత్తుకొని కరెక్ట్గా చేరండి. ఆటోమేటిక్గా ఇట్ విల్ డూ ఇట్స్ వర్క్. అండ్ థ్యాంక్ యూ మేడం అండ్ పిఆర్ మన సురేష్ కోటి గారికి హూ మేడ్ దిస్. ఇక్కడ ఉండే కండిషన్స్ ఎలా ఏమీ తెలియదు నాకు. తమిళ్లో ఉన్నమని చెప్పాను, లేదు సార్ ఇది ఇక్కడే ఇట్నే చేయాలి అన్నారు. ఆ ఇంటరప్ట్ లేకుండా పోతే బాగుంటుంది అని ఫీల్ అయ్యాం. సార్ దిస్ ఇస్ ద స్టాండర్డ్, పోతే బాగుంటుంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్ హ్యాస్ టు గో రీచ్ టు ద థియేటర్స్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ అండి. సూపర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. హోప్ కి ఇచ్చేద్దాం మైక్. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఎస్ అందరికీ నమస్కారం. మొత్తం నిరం టీంలో ఇక్కడ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. We're very happy that this movie is finally releasing. So మీరు అందరూ సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి, అండ్ మీడియా మీ అందరూ చాలా ధన్యవాదాలు. And also thank you to our beautiful host. You're so lovely and have such nice energy. థ్యాంక్ యూ. డన్. దట్స్ వెరీ షార్ట్ అండ్ స్వీట్. You're back after a long time and yeah. Yes, very much looking forward to see you, Tanya. And yes, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మా ముగిన్ రావు గారు ఈరోజు మా తెలుగు ఆడియన్స్ ని మీడియాని పలకరించబోతున్నారు. ఓవర్ టు యు ముగిన్ రావు గారు. ఓకే, సో అందరికీ నమస్కారం అగైన్. సారీ, నా తెలుగు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో బికాస్ ఐ am from Malaysia.